యా 4 వీల్ క్యాప్స్ అయితే బిగించాను, మీరు కూడా చూసారు. సో ఇప్పుడు ఒక్కొక్క వీల్ క్యాప్ ఎలా ఉందో చూద్దాము. సో ఈ వీల్ క్యాప్ అయితే ఈ పర్టికులర్ వాల్వ్ ఈ పర్టికులర్ వాల్వ్ అయితే ఫుల్ గ్రీన్లో ఉంది, కొంచెం మాత్రము రెడ్ రెడ్ కలర్లో ఉంది. ఓకే, బట్ ఫుల్ గ్రీన్లో ఉంది, ఆల్మోస్ట్ 95% గ్రీన్లో ఉంది. సో దాని అర్థము ఇక్కడ ప్రెషర్ బాగానే ఉంది. సో ఇదొక వాల్ క్యాప్. సో ఈ వాల్ క్యాప్ అయితే 80% గ్రీన్లో ఉంది, 20% రెడ్లో ఉంది. సో ఇంకొక టైరు, ఇంకొక వాల్ క్యాప్. ఓకే, సో ఇదైతే మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది, హాఫ్ గ్రీన్ హాఫ్ రెడ్, హాఫ్ గ్రీన్ హాఫ్ రెడ్. ఓకే, సో దాని అర్థము సో హాఫ్ ఆఫ్ ద టైర్ అనేది గాలి తక్కువగా ఉంది, హాఫ్ ఆఫ్ ద టైర్లో గాలి లేదు. ఓకే, సో ఖచ్చితంగా అయితే మీరు హైవేలో వెళ్ళే పని అయినా లేదా సిటీలో అయినా కూడా ఖచ్చితంగా ఈ టైర్ అయితే గాలి కొట్టించుకోవాలి, అండ్ ప్రెషర్ అనేది ప్రాపర్గా మానిటర్ చేసుకోవాలి. సో ఇది నిస్సాన్ మ్యాగ్నెట్ కారు. ఈ నిస్సాన్ మ్యాగ్నెట్ కారులో టైర్ ప్రెషర్ వచ్చేసి 36 PS. సో 36 PS. సో ఈ 36 PS కానీ ఇది హాఫ్ గ్రీన్ హాఫ్ రెడ్లో ఉంది. సో ఖచ్చితంగా ఇది ఒక 20లో టైర్ ప్రెషర్ అనేది 36 గాను 22లో ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఈ టైర్కి అయితే గాలి కొట్టించుకోవాలి. ఓకే, సో 4 వాల్ క్యాప్స్ వచ్చినాయి. 4 వాల్ క్యాప్స్ 4 టైర్స్కి అయితే నేను బిగించేశాను. అండ్ యా, సో నాకైతే ప్రాపర్గానే అనిపించింది. ఈ టైర్లో చూస్తే మీకు ఫుల్ గ్రీన్ ఉంది. ఓకే, సో టైర్ ప్రెషర్ అనేది ప్రాపర్గా ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ టైర్ కూడా చూడొచ్చు, కంప్లీట్ టైర్ కూడా చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది సో హాఫ్ రెడ్లో ఉంది, హాఫ్ గ్రీన్లో ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో టైర్కి గాలి కొడతాను. ఓకే, సో నా దగ్గర పోర్టబుల్ ఇన్ఫ్లేటర్ ఉంది, టైర్కి గాలి కొడతాను. టైర్కి గాలి కొట్టిన తర్వాత సో 36 PS మెయింటైన్ అయిన తర్వాత మళ్ళా ఒకసారి ఈ పర్టికులర్ వాల్ క్యాప్ మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, సో ఇది టైరు, రైల్ టైరు. ఇక్కడ చూడొచ్చు పెట్రోల్ ఉంది, పెట్రోల్ దాని కింద టైర్ ఇది. ఓకే, ఇదే టైర్ అది. సో హాఫ్ రెడ్ హాఫ్ గ్రీన్ ఉంది. సో ఈ టైర్ ప్రెషర్ చూద్దాము. సో టైర్ ప్రెషర్ చూస్తే క్లోజ్ టు 20 ఉంది. ఓకే, సో ఎంత ఉండాలా, 36 ఉండాలా. సో ఈ నిసాన్ మ్యాగ్నెట్ ఈ పర్టికులర్ టైర్కి అయితే సో 36 PS అనేది ఉండాలా. 36 PS గాను ఇది జస్ట్ 20 మాత్రమే ఉంది, 20 మాత్రమే ఉంది. సో దాని అర్థము ఇంకొక వాల్ క్యాప్లో మనం చూసినాం కదా, వాల్ క్యాప్లో సో హాఫ్ గ్రీన్ హాఫ్ రెడ్. సో దాని అర్థము సో ఈ టైర్కి అయితే గాలి ఖచ్చితంగా కొట్టాలి. అండ్ అది కంప్లీట్ డేంజర్ సింబల్ చూపించింది మనకి, అది హాఫ్ రెడ్ హాఫ్ గ్రీన్. ఓకే, టైర్ ప్రెషర్ కూడా చాలా తక్కువ ఉంది, 36 గాను 20 ఉంది. ఓకే, సో ఒకసారి నేను 36 PSకి టైర్ ఇన్ఫ్లేట్ చేసిన తర్వాత 36 PSకి గాలి కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వాల్ క్యాప్ పెట్టి మీకు చూపిస్తాను. ఆ టైంలో అది కంప్లీట్ గ్రీన్ ఉండాలి. ఓకేనా, సరే అయితే ఇప్పుడైతే నేను టైర్కి గాలి అయితే కొడతాను. ఓకే, సో ఒకసారి ఆన్ చేయనివ్వండి. సో గాలి కొడతా ఉన్నది. సో చిన్నది, చాలా చిన్నది పోర్టబుల్ ఇన్ఫ్లేటర్, చాలా చిన్నది, హ్యాండీగా ఉంది. కాకపోతే యా సౌండ్ చేస్తుంది బాగానే. సో ఇక్కడ మనం ప్లగ్ చేసినాము. సో లైట్ వేస్తాను ఆగండి. సో ఇక్కడ ప్లగ్ చేసినాము, ఇక్కడ ప్లగ్ చేసి ఓకే, సో ఇక్కడ ప్లగ్ చేసినాము. వైరు కావాల్సినంత ఇచ్చారు వైరు. ఓకే, యా, సో ఒకసారి చూద్దాము టైర్ ఇన్ఫ్లేట్ అయిందా లేదా అనేది. సో ఇంకా 21 ఉంది. ఓకే, ఒకసారి పూర్తిగా అయిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. అండ్ యా, ఈ పోర్టబుల్ ఇన్ఫ్లేటర్స్ ఇలాగే ఉంటాయి, చాలా సౌండ్ చేస్తాయి, చాలా సౌండ్తో పాటు చాలా వైబ్రేట్ అవుతాయి. సో ఆ డివైస్ పాడవకుండా ఉండేదానికి నేను ఒక చిన్న పిల్లో పెట్టాను. ఓకే, సో మీరు కూడా అలాగే చేయండి. సో 36 PS, సో 35కి 36కి మధ్యలో ఉంది, లేదా 36 అనుకోండి. ఓకే, సో
ఇప్పుడు ఒకసారి వాల్ క్యాప్ పెట్టి చెక్ చేస్తాను. ఓకే, సో నేను స్పెషల్గా ఈ నాబ్ ఉండేది తీసుకున్నాను. టైర్ ప్రెషర్ కూడా చాలా క్లియర్గా చూపించింది. ఓకే, సో మనం ఫస్ట్ చూసినప్పుడు టైర్ ప్రెషర్ 20 ఉండే కదా, 20 ఉంది, అండ్ 36కి రాగానే నేను ఆపేశాను. సో ఇదైతే చాలా బాగుంది. సో ఇది ప్రస్తుతానికైతే ఆపేస్తాను. యా, ఇప్పుడు వాల్ క్యాప్ పెట్టి చూపిస్తాను ఎలా ఉందో చూద్దాము. సో గాలి కొట్టిన తర్వాత సో 36 పిఎస్. సో ఈ టైర్కి ఉండాల్సిన ప్రెషర్ వచ్చేసి 36 పిఎస్ఐ. ఓకే, సో 36 పిఎస్ఐ కరెక్ట్గా గాలి కొట్టిన తర్వాత ఎక్కడ కూడా రెడ్ అనేది లేదు, కంప్లీట్ గ్రీన్లో ఉంది. ఓకే, సో ఈ వాల్ క్యాప్ అయితే 100% పనిచేస్తుంది, 100% పనిచేస్తూ ఉంది. సో ఇంతకుముందు హాఫ్ గ్రీన్ హాఫ్ రెడ్ ఉండేది. ఇంతకుముందు హాఫ్ గ్రీన్ హాఫ్ రెడ్ అంటే ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉంది. సో డేంజర్ జోన్లో ఉంది, అందుకని గాలి కొట్టాను. సో గాలి అనేది కంప్లీట్గా 36 పిఎస్ఐ గాలి అనేది ప్రాపర్గా కొట్టిన తర్వాత ఈ వాల్ క్యాప్ బిగిస్తే ఇది కంప్లీట్ గ్రీన్ ఉంది. ఓకే, సో ఈ వాల్ క్యాప్ అనేది ఫైనల్ కంక్లూజన్ ఏంది అంటే ఈ వాల్ క్యాప్ అనేది 100% చాలా అంటే చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. ఓకే, సో కాకపోతే నేను అబ్జర్వ్ చేసిన ఒక ఫ్లా ఏందిరా అంటే, సో ఇందులో 3 మోడ్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, ఎల్లో. ఓకే, సో కంప్లీట్ గ్రీన్ ఉంటే మీ టైర్ అనేది ప్రాపర్గా ఉందని అర్థం. ఓకే, సో ప్రాపర్ ప్రెషర్ మెయింటైన్ అవుతుందని అర్థము. ఓకే, రెడ్ ఉందంటే సో ఎంత రెడ్ ఉంది, ఓకే, సో 20% రెడ్ ఉంది, 80% గ్రీన్ ఉందంటే సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో 20% ఎయిర్ ఇంకా కావాలి అని. ఓకే, సో కాకపోతే వార్నింగ్ సింబల్ అనేది ఒకటి ఉంటుంది, ఎల్లో అనేది ఉంటుంది, అది నాకు అంతగా అబ్జర్వ్ చేయలేకపోయాను. ఓకే, సో అంతగా అబ్జర్వ్ కాలేదు, బట్ రెడ్ గ్రీన్ అయితే క్లియర్గా విజిబుల్ అవుతా ఉంది. ఓకే, సో ఈ క్యాప్ చూడండి, ఎప్పుడైనా లాంగ్ జర్నీ హైవే జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా టైర్ ప్రెషర్ అనేది ప్రాపర్గా అన్ని టైర్ ప్రెషర్ అనేది ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలా. దానివల్ల యాక్సిడెంట్స్ కాకుండా ఉంటుంది, టైర్స్ అనేవి స్టడీగా ఉంటాయి, అండ్ స్మూత్ డ్రైవ్ ఉంటుంది. ఓకే, అండ్ మైలేజ్ వస్తుంది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ సేఫ్టీ. ఓకే, టైర్ ప్రెషర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అయితే సేఫ్టీ ఉన్నట్టు, టైర్ ప్రెషర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ కాకపోతే యూఆర్ కాంప్రమైజింగ్ ఆన్ ద సేఫ్టీ పార్ట్. ఓకే, సో ఎప్పుడైనా హైవేకి వెళ్ళేటప్పుడు ఒకసారి మీ టైర్ వాల్ క్యాప్ చెక్ చేసుకోండి. ఓకే, సో గ్రీన్గా ఉంటే ఓకే ఇగ్నోర్ చేయొచ్చు, రెడ్గా ఉంటే ఖచ్చితంగా గాలి కొట్టాలా. ఓకే, సో దాంతోపాటు నేను చెప్పాను కదా, ఇది కొన్నాను ఓషర్ టైర్ ఇన్ఫ్లేటర్. ఓకే, సో ఫస్ట్ మీకు చూపించాను 20% పిఎస్ఐ అండి, 20 పిఎస్ఐ అండి. సో ఆ టైంలో టైర్కి గాలి సరిగ్గా లేదు. సో ఎప్పుడైతే గాలి కొట్టాను 36 పిఎస్ఐకి రాగానే ఇది ఆపేసిన తర్వాత వాల్ క్యాప్ పెడితే కంప్లీట్ గ్రీన్లో వెళ్ళింది. సో ఈ వర్షర్ గురించి, ఈ పర్టికులర్ టైర్ ఇన్ఫ్లేటర్ గురించి నాకు నచ్చిన 3 పాయింట్స్ చెప్తాను. ఒకటి, ప్రెషర్ మానిటర్ అనేది చాలా యాక్యురేట్గా చూపిస్తూ ఉంది, గాలి కొట్టక ముందు ఎంత ఉంది, గాలి కొట్టే టైంలో ఎంత ఉంది, అండ్ ఎప్పుడు ఆపాలో సో క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. ఓకే, సో అదొకటి. అండ్ సెకండ్, చాలా హ్యాండీ ఉంది, చాలా అంటే చాలా హ్యాండీ ఉంది. జస్ట్ చూడొచ్చు, జస్ట్ మీ చేతిలో పట్టేస్తూ ఉంది. ఓకే, చాలా హ్యాండీగా ఉంది. ఓకే, సో వైర్ కూడా సఫిషియెంట్గా ఇచ్చారు. ఓకే, సో ఇది ఇలా పెట్టేసుకొని ఇలా ఆనేస్తే అయిపోతుంది. ఇప్పుడు చూడొచ్చు చాలా హ్యాండీగా ఉంది. ఓకే, సో లోపల ఇంకొన్ని ఇచ్చారు. ఓకే, మేబీ సైకిల్కి కానీ, లేకుంటే బెలూన్స్కి కానీ, లేకుంటే ఫుట్బాల్, వాలీబాల్ వాటికి, ఎస్పెషల్గా ఫుట్బాల్, వాలీబాల్కి ఏమైనా మీరు గాలి కొట్టాలనుకుంటే ఈ నాబ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా వీడియో అయితే కంప్లీట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ఫస్ట్ వీడియో.
యా డెఫినెట్గా ప్లీజ్ ఎంజాయ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాను.